కోహినూర్ వజ్రాన్ని భారత్కి తిరిగి ఇచ్చేయండి అంటూ బ్రిటన్ రాజు చార్లెస్కు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మందాని విజ్ఞప్తి చేశారు. ఒకసారి మందాని మాట్లాడారు, బయట ప్లే చేయండి. If I was to speak to the king separately from that, I would probably encourage him to return the Kohinoor diamond. If I was to speak to the king separately from that, I would probably encourage him to return the Kohinoor diamond. If I was to speak to the king separately from that, I would probably encourage him. భారత్ కోహినూర్ను అడగడం కరెక్టేనా? అసలు బ్రిటన్ ఎందుకు ఇంతకాలం కోహినూర్ను తిరిగి భారత్కి ఇవ్వడానికి అంగీకరించడం లేదు? అడగడానికి ఇండియా హక్కు ఉంది. ఎందుకంటే ఇది ఏదో లెజిటిమేట్ గా ఇంగ్లాండ్ తెచ్చుకున్నది కాదు. బ్రిటన్ దీన్ని దోచుకొని వెళ్ళింది. అంటే సామ్రాజ్యవాద వలసవాద దోపిడీకి చిహ్నం కోహినూర్ డైమండ్. ఇది ఇండియన్ హెరిటేజ్, మన హెరిటేజ్, మన తెలుగు ప్రజల హెరిటేజ్, మన ఈ గడ్డ హెరిటేజ్. ఎందుకంటే అది వరంగల్లో ఒక ఆలయంలో ఉన్నటువంటి వజ్రం అది. సో దాన్ని మీకు అలావుద్దీన్ ఖిల్జీ, దానికి చాలా హిస్టరీ ఉంది. ముందు తీసుకెళ్ళాడు, తర్వాత బాబర్ చేతికి వచ్చింది. బాబర్ నామాలకు కూడా మెన్షన్ చేశాడు దాన్ని, బాబర్ తన ఆత్మకథలో. తర్వాత షాజహాన్ నిర్మించిన పికాక్ థ్రోన్లో అది వెలిగిపోయింది ఆఖరికి. అంటే మొఘల్ చేతికి వెళ్ళింది. మొఘల్స్ నుంచి మీకు ఆఫ్ఘాన్ రూలర్స్కి వెళ్ళింది, నాదిర్ షా చేతికి వెళ్ళింది. నాదిర్ షా నుంచి మహారాజా రంజిత్ సింగ్, పంజాబ్ పాలించిన మహారాజా రంజిత్ సింగ్ వచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ మీకు ఐ థింక్ అరౌండ్ 19th సెంచరీలో బ్రిటన్ యుద్ధంలో గెలిచి దిలీప్ సింగ్ అనే రాజు 10 సంవత్సరాల పిల్లవాడు. సో అతనితోనే ఒక అగ్రిమెంట్ రాయించుకుంటుంది. ఈ కోహినూర్ డిమాండ్ను గిఫ్ట్గా బ్రిటిష్ మహారాణికి ఇస్తున్నట్లు. 10 సంవత్సరాల పిల్లవాడు, అది కూడా వలస కాలంలో సామ్రాజ్యవాద దోపిడీలో భాగంగా రాసుకున్న ఒప్పందం ఎట్లా చెల్లుతుంది? ఇప్పుడు బ్రిటన్ ఏమంటుంది, మేమేం దొంగతనం చేసుకెళ్ళలేదు, ఇది అప్పటి రాజుతో అగ్రిమెంట్ చేసుకొని తీసుకెళ్ళాం కదా అని బ్రిటన్ వాదన. బ్రిటన్ మొదటి వాదన ఇదే, మేము దీన్ని దోచుకోలేదు, మేము దీన్ని మేము అఫీషియల్గా అగ్రిమెంట్, ట్రీటీ, అదొక ఒప్పందం చేసుకొని మాకు ఆ ఒప్పందంలో భాగంగా బహుమానం ఇచ్చాము. ఇప్పుడు ఇద్దరు ఆ ఒప్పందమే కదా అనేది బ్రిటన్ మొదటి వాదన. కానీ ఆ ఒప్పందం చెల్లుతుందా? ఒక డిస్ట్రెస్ కండిషన్లో చేసే ఒప్పందం అది చెల్లుతుందా? ఒక దేశాన్ని ఓడించి యుద్ధంలో ఆక్రమించి అప్పుడున్న ఒక 10 సంవత్సరాల రాజుతో ఒక అగ్రిమెంట్ రాయించుకొని అది అగ్రిమెంట్ అని చెప్తే అంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? సో తుపాకీ గురిపెట్టి భూమి రాయించుకుంటే చెల్లుతుందా కోర్టులో? అందువల్ల ఏ రకంగానూ బ్రిటిష్ వాదన కరెక్ట్ కాదు. ఒక బలవంతపు ఒప్పందం దోపిడీ కాకుండా పోదు. సో ఇది వలసవాద ఆంగ్లేయ దోపిడీకి చిహ్నం. ఇక రెండవ వాదన ఏంటంటే, ఇది మేము ఎవరికి రిటర్న్ ఇవ్వాలి? ఇండియాకి రిటర్న్ ఇవ్వాలా, మేము ఆఫ్ఘనిస్తాన్కి రిటర్న్ ఇవ్వాలా, పాకిస్తాన్కి రిటర్న్ ఇవ్వాలా అని ఒక వాదన పెడుతోంది. ఎందుకంటే ఇది రకరకాల రాజుల చేతుల్లోకి వెళ్ళి మారింది కనుక మేము ఎవరికి ఇవ్వాలి? మీకు నాదిర్ షా చేతులు కూడా ఉండే, నాదిర్ షా నుంచి మహారాజా రంజిత్ సింగ్ వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి? గోల్కొండ నుంచి బయలుదేరింది దీని ప్రయాణం. సో గోల్కొండ గడ్డపై నుంచి బయలుదేరి ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి బయలుదేరి మీరు ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఏర్పడలే కనుక గోల్కొండ గడ్డ నుంచి బయలుదేరి మీరు అది ఎక్కడి దాకా వెళ్ళింది? బ్రిటిష్ మహారాణి పట్టాభిషేక సమయానికి వెళ్ళింది. ఇప్పటికీ కూడా చార్లెస్ రాజు ప్రమాణ స్వీకారం అప్పుడు, పట్టాభిషేకం అప్పుడు కూడా కోహినూర్ డైమండ్ను ప్రదర్శిస్తారు. అంటే దాని ప్రత్యేకత ఏంటిదో చూడండి. అందువల్ల మీకు ఎవరికి ఇవ్వాలనేది కూడా పచ్చి అబద్ధము. ఎందుకంటే అది నాదిర్ షా తీసుకెళ్ళినా, మొఘల్స్ తీసుకెళ్ళినా, ఆ మహారాజా రంజిత్ సింగ్ వచ్చినా, అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళినా అది గోల్కొండ గడ్డ పైన పుట్టింది, తెలుగు గడ్డ పైన ఉన్న డైమండ్. ఇది భారతీయ సంపద. సో భారతీయ సంపద మీకు పాకిస్తాన్ విడిపోయింది, ఇప్పుడు అప్పుడు పాకిస్తాన్ కలిసింది అంటే ఎట్లా కలుస్తుంది? సో మీకు ఉమ్మడి దేశంలో లాహోర్ ఉండే కనుక లాహోర్ మాదే అని అనం కదా మనం ఇప్పుడు.
సో అందువల్ల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నాదిర్ షా చేతిలో ఉండే, నాదిర్ షా కూడా దోచుకున్నదే. సో అందువల్ల మొఘల్స్ కూడా యుద్ధంలో గెలిచి తీసుకెళ్ళింది కదా, ఎవరు కూడా న్యాయంగా తీసుకెళ్ళింది కాదు, కొన్నది కాదు. సో అందువల్ల అప్పటి రాచరికాన్ని మేము గౌరవిస్తాం, ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వాలనే లాజిక్ కూడా అబ్సల్యూట్లీ ఫాల్స్. ఈ 2 కారణాల రీత్యా బ్రిటన్ ఇవ్వడం లేదు. మరి భారతదేశం ఎందుకు అడుగుతోంది? ఒకటి, ఇది లెజిటిమేట్ ఇండియన్ సంపద. ఎందుకంటే మన సామ్రాజ్యవాద కాలంలో, వలసవాద కాలంలో మన ఆర్థిక దోపిడీతో పాటు మన సాంస్కృతిక దోపిడీ కూడా జరిగింది. సో ఆ సామ్రాజ్యవాద సాంస్కృతిక దోపిడీకి ఇది చిహ్నము, సామ్రాజ్యవాద అణచివేతకి ఇది చిహ్నము. ఇప్పటికీ కూడా తగ్గని అప్పటి సామ్రాజ్యవాద వలసవాద దురహంకారానికి సింబల్. ఇవ్వము అనడం అంటే ఒక దురహంకారం, అంటే మా దోపిడీ మేము ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంత సిగ్గు లేకుండా బ్రిటిష్ రాజు పట్టాభిషేకంలో వాడుతున్నారు అంటే దాన్ని మీరు నీచాతి నీచంగా దోచుకున్న సంపద కూడా మీకు గర్వకారణం. అంటే ఇప్పటికీ చరిత్రలో మీరు ఒక దుర్మార్గమైన మీ చరిత్రలో, ఆంగ్లేయుల చరిత్రలో ఒక దుష్ట కాలమైనటువంటి చీకటి కాలాన్ని కూడా మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారనే కదా. చీకటి కాలాన్ని గర్వంగా ఫీల్ అవుతామా మనం? సో అందువల్ల ఇప్పటికైనా ఒక సెన్స్ ఆఫ్ రిమోర్స్, అంటే ఏదో ఒక నేను ఈ చరిత్రలో మా తప్పు చేశాం, అది సరైనది కాదు అనే భావనను ఉండాలి కదా. ఆ భావన కూడా లేకుండా మా దగ్గరే ఉంటుంది కోహినూర్ డైమండ్, మేము ఎందుకు ఇస్తాం, ఇలా కావాలంటే షేర్ చేసుకుందాం. షేర్ చేసుకునేది నిజంగా దోచుకున్నదంతా రాబట్టాలంటే బ్రిటన్ 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు కూడా మన ఇండియా నుంచి దోచుకున్నదంతా తిరిగి రాదు. సో అందువల్ల ఇట్ ఈస్ ఎ జస్టిఫికేషన్ ఆఫ్ కొలోనియల్ ప్లండర్. సో ఎందుకు కోహినూర్ డైమండ్ ఇండియా అడుగుతుంది అంటే బ్రిటన్ ఇవ్వనడం అనేది ఇట్ ఈస్ ఎ జస్టిఫికేషన్ ఆఫ్ కొలోనియల్ ప్లండర్. ఇట్ ఈస్ ఎ లెజిటిమైజేషన్ ఆఫ్ ద ఇంపీరియల్ రూల్. అంటే వలసవాద దోపిడీకి ధర్మబద్ధతను, న్యాయబద్ధతను ఇవ్వడం కనుక మనం అంగీకరించకూడదు. ఈ డైమండ్కి ఎంత విలువ, అది కాదు అక్కడ ఇష్యూ, అత్యంత విలువైంది. లేకపోతే ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రిటిష్ రాజు రాణి పట్టాభిషేకంలో దీన్ని గర్వంగా వాడుతున్నారంటే ఏంటి? డేవిడ్ కమరాన్ అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు, ఇది గనక బ్రిటిష్ మ్యూజియం నుంచి వెళ్ళిపోతే బ్రిటిష్ మ్యూజియం విల్ బి ఎంప్టీ అంటాడు. అంటే దీని ప్రాధాన్యతే కాదు, బ్రిటిష్ వలసవాద దోపిడీని గనక రాబట్టుకుంటే బ్రిటన్ ఏమీ మిగలదు, అంత దోచుకున్నారు ప్రపంచాన్ని. సో అందువల్ల ఆ వలసవాద చరిత్రకు ముగింపు పలకటానికైనా మా పాస్ట్ను మేము ఖండిస్తున్నామంటే అట్లీస్ట్ ఇప్పుడు బ్రిటన్ కాస్త గౌరవం పెరుగుతుంది. సో అది వదిలేసి ఇంకా మేము ఇవ్వము కోహినూర్ డైమండ్ అంటే కరెక్ట్ కాదు. రెండవది, ఇదొక వారసత్వ సంపద. వారసత్వ సంపద అనేది ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా దాని వారసత్వం అలాగే ఉంటుంది. సో దానికి విలువ కట్టలేము, దానికి విల కట్టలేము. ఇప్పుడు మీకు సడన్ గా మీ ముత్తాత వాడినటువంటి ఒక చేతి కర్ర నీకు దొరికింది అనుకోండి, ఎంత మీకు ఆనందం వేస్తుంది? మీకు ఎంత ఆనందం వేస్తుంది? దాని వాల్యూ ఏముండదు, ఆ కర్రకి ఏం వాల్యూ ఉంటుందా? ఏముండదు. కానీ అది మీకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. అది ఎంత స్ఫూర్తినిస్తుంది? జస్ట్ ఇమాజిన్, మీ ముత్తాత, మీ తాత 150 ఏళ్ల కింద వాడిన చేతి కర్ర మీకు దొరికింది. దీన్ని మీరు 10 లక్షలు ఇస్తారని అయ్యారు, అవునా కాదు? ఎందుకు ఇవ్వరు? అది అత్యంత అపురూపంగా భావిస్తారు, ఎందుకంటే అది వారసత్వం కదా. ఎందుకంటే కొన్ని సింబాలిజం అనేది పూర్తిస్తుంది. మాకు చిన్నప్పుడు మా నాన్న టేబుల్, ఒక చిన్న రౌండ్ టేబుల్ ఉండే, దానిపైన ఒక డిక్షనరీ ఉండే, దానికి సదాశివుడు అని మా నాన్న పేరును, వాళ్ళ నాన్న శంకర్ నారాయణ డిక్షనరీ, ఇంగ్లీష్ మా తాత పెద్దగా చదువుకోలే, కానీ చదువు మీద ప్రేమతో మా నాన్నకు ఈ డిక్షనరీ కొనిచ్చి ఆయన సొంత దస్తూరితో రైటింగ్తో సదాశివుడు అని రాసి మా నాన్నకి ఇచ్చి చేతిలో పెట్టి, అరే నువ్వు బిఏ కావాలరా అన్నాడు మా నాన్నను. ఆ స్ఫూర్తితో మా నాన్న బిఏ కాదు ఎంఏ చేశాడు, మా అన్నయ్య ఎంటెక్ చేశాడు, నేను పిహెచ్డి చేశాను. ఇప్పటికి అది చూసినప్పుడు అబ్బా ఎంత స్ఫూర్తి, తాత నాన్నకిచ్చారట ఈ డిక్షనరీ, శంకర్ నారాయణ డిక్షనరీ. నేను ఆ డిక్షనరీ చూసి పెరగడమే కాదు, చదివి పెరిగాను. ఆ డిక్షనరీ దాదాపు మొత్తం చదివాను. అన్ని సమ్మర్ హాలిడేస్లా ఏం చేసేవాడిని డిక్షనరీ. అట్లా ఒక తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివి భారతదేశంలో అన్ని ఇంగ్లీష్ పత్రికలకు రాయగలిగాను. దీనికి విలువ కట్టగలమా? ఆ డిక్షనరీ కొంటే ఎంత అవుతుంది ఇప్పుడు?
రూపాయలు 200 అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవుతుందా? కానీ దీనికి ఆ డిక్షనరీ నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇవాళ నేను ఏ పొజిషన్లో ఉన్నానంటే ఆ పొజిషన్లో ఉన్నాను కదా. అది ఇప్పుడు మా నాన్న నా కొడుకు ఎంఎస్కు వెళ్తుంటే ల్యాప్టాప్ కొనిచ్చాడు. సో కొనిస్తే ఆ ల్యాప్టాప్ మ్యాక్ ల్యాప్టాప్ ఇప్పటికీ పనిచేయడం లేదు. మొన్న మేము దానికి రిపేర్ చేయించడానికి 20,000 అయింది. నా కొడుకు ఏమన్నాడు తెలుసా, నాన్న 20,000 కాదు 2 లక్షలైనా దాన్ని రిపేర్ చేయొచ్చు, కొత్త ల్యాప్టాప్ అయ్యే ఖర్చు అయినా రిపేర్ చేయొచ్చు, అది పని చేయకపోయినా మంచిది, రిపేర్ చేయించి అలా ఆన్ చేస్తే చాలు, అది నాకు తాత కొనిచ్చిన సింబల్, నాకు అది కావాలి. అది కదా స్ఫూర్తి. నెక్స్ట్ జనరేషన్ చూడండి, నా కూతురు మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఇల్లంతా సదురుతుంటే వాచ్ దొరికింది. వెంటనే నా కూతురు ఉండి ఈ వాచ్ నా దగ్గర పెట్టుకుంటానని మా నాన్న వాచ్ తీసుకొని ఇప్పటికీ దాని దగ్గరే ఉంది. సో వాచ్ సెల్, మా నాన్న వాడిన సెల్ వాచ్, ముఖ్యంగా వాచ్, ఎందుకంటే ఇది తాత వాడిన వాచ్. దానికి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకా అంటే 500, 300, 200 కూడా ఇప్పుడైతే ఏ వాల్యూ లేదు దానికి. మరి ఎందుకు ఎన్ని లక్షలు అంటే అదొక జనరేషన్స్, ఒక నా వ్యక్తిగత అనుభవం ఎందుకు చెప్పానంటే మా తరము నా నెక్స్ట్ తరం కూడా చూడండి ఎలా స్ఫూర్తి పొందుతున్నాం. ఇవన్నీ కల్చరల్ అంటే సాంస్కృతిక వారసత్వం, దీనికి విలువ ఉండదు, దీనికి వాల్యూ కట్టలేము, మనం దీనికి వెల కట్టలేము. ఎందుకంటే దీనికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి సార్ ఆ వాచ్ నాకు ఇవ్వండి సార్, మీకు 5 లక్షలు ఇస్తాను, నేను ఇస్తానా? నేను ఇవ్వను, నా కూతురు ఇవ్వరు. 5 లక్షలు కాదు, మీరు 10 లక్షలు ఇచ్చినా వాచ్ ఇవ్వను, మీరు 20 లక్షలు ఇచ్చినా నేను ఆ ల్యాప్టాప్ ఇవ్వను, నేను ఇవ్వను, నా కొడుకు ఇవ్వడు. ఎందుకు ఇవ్వము? దట్ ఈస్ ద కల్చరల్ వాల్యూ. అది రాదు కదా ఎన్ని కోట్లు పెట్టినా, నేను 100 కోట్లు సంపాదించవచ్చు, కానీ మా నాన్న వాడిన వాచ్ నాకు దొరుకుతుంది ఇప్పుడు కావాలంటే. అది కదా మన వారసత్వ సంపద అని. ఇలా ఒక బిడ్డ, ఒక కొడుకు, ఓ మనమడు, ఓ మనవరాలు భావిస్తే కోట్లాది మంది భారతీయులు భావించరా? ఇది మా భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపద, మా గడ్డపైన మా భూమి నుంచి వచ్చిన డైమండ్ కదా, ఎవడో తయారేయలే, దీన్ని ఎవడో తయారు చేస్తాం మేము కాలే, తయారు చేసినది మా గడ్డపైన తయారైంది. ఇదైతే మా గడ్డపైన తయారు కాదు, మా భూమి నుంచి పుట్టింది కదా డైమండ్. అది మీకెవడిచ్చాడు అధికారం మీ బ్రిటిష్ మ్యూజియంలో పెట్టుకోవడానికి, మీ పట్టాభిషేకప్పుడు వాడుకోవడానికి మీకు ఎవడిచ్చారు అధికారం? ఇప్పటికీ మీ పట్టాభిషేకంలో వాడుతున్నారంటే మీ రాచరికాన్ని, మీ సామ్రాజ్యవాదాన్ని, మీ వలసవాదాన్ని మీరు సమర్థించుకుంటున్నారు కదా. అది కదా భారతదేశం అడుగుతున్నది. అందుకొరకు భారతదేశం ఇది ఇవ్వాల్సిందే అనటానికి కోహినూర్ డైమండ్ అనేది కేవలం ఒక వస్తు సంపద కాదు. కోహినూర్ డైమండ్ అనేది ఒక ప్రీసియస్ స్టోన్, అత్యంత విలువైన స్టోన్ కాదు. కోహినూర్ డైమండ్ అనేది కోట్లాది భారతీయుల వారసత్వ సంపద, కోట్లాది భారతీయుల భావోద్వేగ సంపద.